వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున హిందూపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాము. ఏమైపోయాదో అనేది ఒకసారి ఆలోచిస్తేనే భయమేస్తుంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉంటూ ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉంటున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటి తెలియజేస్తున్నా, ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కనీసం ఈ రోజు నుంచి అయినా మారి మంచి అభివృద్ధి పథకంలో రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మరియు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్దైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు. అది దళితుల పైన ఉన్నటువంటి మమకారం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ రోజు దళితుల్ని ఈ కూటమి ప్రభుత్వం ఎదగనీయలేదు, పదవులు వేయలేదు, అనిచ్చి తొక్కేసిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులం చూడం, మతం చూడం అని చెప్పి దళితులను, మైనార్టీలను, బీసీలను, ఎస్సీ ఎస్టీలను అందరినీ సమానంగా పదవులిచ్చి అందరూ ఎదగడానికి తోడ్పడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరొకసారి మా దళిత సోదరులందరికీ అందరి తరఫున నివాళులు అర్పిస్తూ ముగిస్తూ